ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆదివారం నెంబర్ 48 మెండపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తేజేశ్వరరావు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఓటు సామాన్య వజ్రాయుధమని ఓటర్లను ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మండపేట రెవెన్యూ కార్యాలయంలో ఆదివారం పట్టణంలో ర్యాలీ మానవహారం నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలముగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. మన జన్మ హక్కు, ఓటు హక్కు మన జన్మ హక్కు. అందరూ ఓటు వేయాలి, అభివృద్ధికి బాట వేయాలి. అందరూ ఓటు వేయాలి, అభివృద్ధికి బాట వేయాలి. బాధ్యతగా ఓటు వేయు, భవితకు బాట వేయు. బాధ్యతగా ఓటు వేయు, భవితకు బాట వేయు. విజ్ఞతతో ఓటేద్దాం. ఔత్సాహికవంతులైనటువంటి ఓటర్లకు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అధికారులకు, అనధికారులకు, బూత్ లెవెల్ అధికారులు అందరికీ కూడా 16వ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 2011వ సంవత్సరం జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడిన వజ్రోత్సవాల సందర్భంగా మొదటి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆనవాయితీగా ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన మన ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది వరుసగా 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం. మరి ఈరోజు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరిలో కూడా ఓటు యొక్క విలువని గుర్తింపజేసేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు మనం నిర్వహించినటువంటి మానవహారానికి, ర్యాలీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగింపుగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.